ఉదయం లేవటం, హడావుడిగా వంట చేసుకోవటం, గిన్నెలు కడుక్కోవటం, అన్ని పనులు చేసుకోవటం, గబగబా మళ్ళీ అన్నీ సర్దేసుకొని బాక్సులు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ అక్కడ వర్క్ చేయటం, మళ్ళీ ఇంటికి రావటము, కడిగిన గిన్నెలన్నీ కడుక్కొని మళ్ళీ వండుకొని మళ్ళీ తింటా, ఇలానే టైం అయిపోతుంది. టైం కూడా చాలా చక్రం తిరిగినట్టు తిరిగిపోతుంది. ఇలా మనం ఏదన్నా మన సెల్ఫ్ కేర్ తీసుకోవటానికి కూడా టైం ఉండట్లేదు. ఈరోజు తీసుకుందాంలే నెయిల్స్, ఈరోజు తీసుకుందాం నెయిల్స్, అలా మంగళవారం వెళ్ళిపోతుంది, శుక్రవారం వెళ్ళిపోతుంది, శనివారం వెళ్ళిపోతుంది, టైం ఏమో ఉండట్లేదు. అసలు ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం పడుకునేసరికి అయ్యో అప్పుడే అయిపోయిందా టైం అనేసి ఇలా చూసుకోవటమే సరిపోతుందండి. ఈరోజు గురువారము, ఈరోజైతే నేను 3 hours పర్మిషన్ తీసుకొని అయితే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. అసలు నా నెయిల్స్ నాకు చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. అలా పెరిగిపోయిందనమాట నా నెయిల్స్. ఇంకా క్లీన్ చేసుకోవాలని నేనైతే ప్యాక్స్ రెడీ చేసుకుంటున్నానండి. పార్లర్కి వెళ్ళి అంత సీను లేదు నా దగ్గర, అంత టైము లేదు, అంత మనీ కూడా మా దగ్గర ఉండదండి. ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న కాఫీ పొడితోటి కొంచెం కాఫీ పొడి అలానే కొద్దిగా పాలు వేసుకొని నేనైతే ఇలా కొంచెం నేను లూజుగా కలుపుకున్నాను, మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి, అదొక ప్యాకు. అలానే మన ఇంట్లో శనగపిండి ఉండిద్దండి, శనగపిండి 1 స్పూను లేదా 2 స్పూన్లు, కొద్దిగా నిమ్మకాయ, అలానే కొంచెం తేనె, ముందు దాంట్లో కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు, మనకి ఏముంటే అవైలబుల్ అవే వేసుకోవాలండి. నాకు తేనె ఉండిద్ది, అలానే కాఫీ పౌడర్ ఉంది, అలానే ఈ శనగపిండి కూడా ఉందన్నమాట. రెండిట్లో కొద్ది తీసుకొని నిమ్మకాయ అయితే పిండుకొని ఫస్ట్ దాంట్లోనేమో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం నిమ్మకాయ, అలానే పెరుగు కానీ పాలు కానీ, రెండో దాంట్లో వచ్చేసి శనగపిండి, తేనె, నిమ్మకాయ, ఇలా అయితే కొంచెం మన కాలుకి అంతా రుద్దుకునేటట్లుగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. నేను ఇవి చేస్తూ మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈరోజు చేద్దాం అనేసి అనుకుంటున్నా, కానీ నాకు అంత టైం ఉండట్లేదండి. ఉదయం లేచినప్పటి నుంచి హడావుడిగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈవినింగ్ రావాలి, మళ్ళీ పనులు చేసుకోవాలి, టైమే ఉండట్లేదు. ఈరోజైతే ప్రస్తుతానికి 2 ప్యాకులు అయితే రెడీ చేసుకున్నాను. మనం కాళ్ళు కానీ ఒక టబ్బు తీసుకుందామండి, మన ఇళ్ళలో అందరింట్లో టబ్బు ఉండిద్ది, ఆ టబ్బులో కొంచెం నీళ్లు పోసుకోవాలి, వేడి నీళ్ళు, మనం ఏదైతే కాళ్ళు పెట్టుకోవటానికి మనకి వీలుగా ఉండిద్దో అలా నీళ్లు పోసుకోవాలి, వేడి నీళ్ళు. అలానే మనకి ఇంట్లో అందరికీ షాంపూలు ఉంటాయండి, కల్లుప్పు ఉండిద్ది, నిమ్మకాయ ఉండిద్ది, ఇవే చాలండి. ఓపుకున్న వాళ్ళు, మనీ ఉన్నవాళ్ళు పార్లర్కి వెళ్ళొచ్చు. పార్లర్లో ఏవేవో వేసి చేస్తారు, మనకు తెలీదు. వేసి చేసినా కానీ కాళ్ళు అయితే శుభ్రం ఉంటాయి, కొన్ని రోజులే ఉంటాయి అవి. మరి ప్రతిసారి కూడా మనం వెళ్ళలేం కదా పార్లర్కి, మనలాంటి సామాన్యులైతే నేనైతే వెళ్ళలేనండి. కొంచెం వేడి నీళ్ళు, నా కాళ్ళకు సరిపడేట్టుగా వేడి నీళ్ళు, కొంచెం ఉప్పు గల్లు వేసుకున్నాను, అలానే షాంపూ వేసుకున్నాను, అలానే నిమ్మకాయనైతే పిండేసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాను, నా పాత వీడియో కూడా ఉందన్నమాట. ఇంకా కాళ్ళు అయితే దాంట్లో పెట్టుకున్నానండి. చూశారు కదా నా కాళ్ళు పగిలి, అలానే ఎందుకంటే నడక ఎక్కువ ఉండిద్ది అనమాట నాకు. అసలు వీటిని రుద్దుకోవటానికి, క్లీన్ చేసుకోవటానికి టైమే ఉండట్లేదు. మొన్న ఆదివారం చేసుకుందాం అనుకున్నాను, ఆదివారం బట్టలన్నీ పిండుకునేసరికి నాకు టైం అయిపోయిందండి. మళ్ళీ పొద్దున్నే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇలా మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అసలు టైం ఉండట్లేదండి. ఈరోజు నాకు పర్మిషన్ ఉంది కాబట్టి ఇంక నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. చేతికి కూడా ఆల్రెడీ నాకు నెయిల్స్ పెరిగిపోయి ఉన్నాయి. ఇంకా మనము ఒక 20 నిమిషాలు కాళ్ళని అలానే పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి మురికి ఏదైనా ఉన్నా కానీ మనకి నానితే ఆ మురికి పోయిద్దని మనందరికీ తెలిసిందేను. టైం ఉంటే ఒక 1/2 hour కూడా పెట్టుకోవచ్చు. ఒక 20 నిమిషాల తర్వాత నాకైతే ఇలా రాయి ఉందండి. ఇప్పుడు మనకి ఎక్కడైనా షాప్స్లో మనకి కాళ్ళు క్లీన్ చేసుకోవటానికి రాళ్ళు కానీ, బ్రష్లు కానీ అన్నీ ఉంటాయండి. అలానే మనకి నెయిల్ అంటే గోర్లు శుభ్రం చేసుకోవటానికి బ్రష్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. నేనైతే చిన్న బ్రష్, అలానే స్టోను, నెయిల్ కట్ చేసుకోవటానికి నెయిల్ కట్టరు, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మనం అలానే కావాలంటే షేప్ కూడా చేసుకోవచ్చు. షేపనర్ ఉండిద్ది, నెయిల్ షేపనర్ అని మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవి అంతా ఇదేం కాదు, ఫ్యాన్సీ షాపుల్లో మనకి క్రీమ్స్ అవన్నీ అవైలబుల్ ఉండే ఎక్కడైనా కానీ దొరుకుతాయి. తర్వాత అయితే
స్టోన్స్ని శుభ్రంగా అయితే స్టోన్ పెట్టి మన కాళ్ళని మనకి వీలున్నట్టుగా మనకి అనుకూలంగా మనం ఎలా మన సొంతంగా మనం ఎట్లయినా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, నీళ్ళలో కొంచెం నానున్నాయి కదా, నా గోర్లు ఈజీగా వచ్చేస్తాయండి. కొంతమంది గోర్లు చాలా పల్స్గా ఉంటాయి, చాలా మొద్దు గోర్లు అండి. అసలు ఎంత మొద్దుగా ఉంటాయో గోర్లు. ఆ మొద్దు గోర్లు కట్ చేయాలంటే నేను ఆ కట్టర్ని అటు తిప్పి ఇటు తిప్పి కట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే ఈరోజు ఈ పని అయితే అవధీసేసానండి. ఇంకా పని అంతా అలానే ఉండిపోయింది. ముందైతే ఈ పని చేద్దాం అన్నట్టుగా ఈ పని అయితే చేసేసాను. చూసారు కదా, నెయిల్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మనకి టైం ఉంటే చక్కగా మనకి ఇష్టం వచ్చినట్లుగా షేప్లో కట్ చేసుకొని, మనకి ఇది ఉంది కదా నెయిల్ షేప్నర్ ఉంటుంది కదా, ఆ షేప్నర్ తోటి సరి చేసుకుంటే చక్కగా పెరిగే కొందున మనకి షేప్గా వస్తాయండి నెయిల్స్ అయితే. నేను ఇదివరకు టైము జాబ్ చేయనప్పుడు నేను అలానే చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాం కాబట్టి అంత టైం లేదు కాబట్టి ఇంకా నేను ఇలా అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 5 అయిపోయింది, మళ్ళీ చీకటి పడిందంటే వీడియోకి లైటింగ్ రాదనేసి నేనైతే ఫాస్ట్గా ఒక 15 మినిట్స్ అనండి టబ్లో ఉంచింది. మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు, నేను 15 మినిట్స్ అన్నమాట టబ్లో ఉంచింది. ఇంకా నానితే ఇంకా మంచిగా వస్తాయండి. మనకి ఏంటంటే మనకి పగుళ్ళు ఉంటాయి కదా, స్క్రాచెస్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం మట్టి పోయి అవన్నీ ఉండిద్ది. ఎందుకంటే మేము ఎక్కువ చెప్పులు వేసుకుంటాం కాబట్టి అంత పోదు. కానీ మనకేంటంటే మనకి కేర్ అనేది మనము తీసుకోవాలి. ఒక్కోసారి కాళ్ళు మంటలు చురుకులు వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓ మనకి సంకేతాలు ఇస్తుంది కాళ్ళు, నేను అలిసిపోయాను, మీరు నన్ను నడిపించి నా కాళ్ళు అలిసిపోయినాయి, కొంచెం నాకు క్లీన్ చేయండి, నన్ను శుభ్రం చేయండి అనేసి అంటే ఏమోనని నాకు అలా సంకేతం అండి. ఎందుకంటే నేను ఇంట్లో నడుస్తున్నప్పుడు నా కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి అన్నమాట, అరికాళ్ళ మంటలు. నాకు అప్పుడు అర్థమైపోయిద్ది, ఓ కాళ్ళు క్లీన్ చేసుకోవాలి అనేసి. ఇంక నేను వెంటనే ఇట్లానే చేసుకుంటే నాకు అప్పుడు మంటలు ఆ చురుకులు అనేవి తగ్గిపోతాయి. అదనమాట. ఇక్కడ ఉంది కదండి షేపనరు, ఆ షేపనర్తో గోళ్ళ మధ్యలో ఉన్న మట్టి కూడా తీసేసుకోవచ్చు. ఏ సైడ్లు దాన్ని లోపల పంపించినా కానీ, అంటే లోపల కాదండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పంపించుకొని ఆ మట్టిని ఏమన్నా ఉంటే మొత్తం తీసేసుకుంటానండి. నా అయితే నీ గోర్లేం గోర్లు, పిచ్చి గోర్లు, అసలు ఆ గోర్లు అంటారా వాటినని మా హస్బెండ్ ఊరికే తిడతా ఉంటాడండి నన్ను. నా గోర్లు అంటే ఆయనకు అసలు నచ్చదు. నాకు కూడా కొంచెం మందంగా ఉంటాయి గోర్లు, నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మరి చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే పార్లర్కి ఒకసారి వెళ్ళగలము, 2 సార్లు వెళ్ళగలము, ప్రతిసారి కూడా మనం వెళ్ళలేం కదా. అందుకని నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటానండి. నాకు నచ్చినట్లుగా అయితే నేను చేసుకుంటాను, నాకు వచ్చినట్లుగా నేను చేసుకుంటాను. సో పార్లర్కి వెళ్ళేవాళ్ళు, అంత ఎఫెక్ట్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తానికైతే కాళ్ళని అవన్నీ కూడా శుభ్రంగా అయితే నెయిల్ని, ఇంకా నాకు టైం అయిపోతుందనండి, లేకపోతే ఇంకొంచెం సేపు అయితే నేను ఇంకా శుభ్రం చేసుకుంటాను. ఇప్పుడు ఏదైతే మనకి బ్రష్ అవన్నీ కదండి, స్టోన్ పెట్టి అయితే శుభ్రంగా రుద్దుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రాయి పెట్టి నేను మొత్తం అయితే శుభ్రం చేసుకుంటున్నాను. కానీ నేను అంతసేపు వీడియో తీయలేను కదా, ఎందుకంటే లెంత్ కూడా ఎక్కువ అయిపోయిద్ది. ఈ స్టోన్ తోటి మనం శుభ్రంగా అయితే మొత్తం రుద్దుకోవాలండి. అలానే బ్రష్ ఉంటాయి, నెయిల్ బ్రష్లు, ఆ బ్రష్లతోటి కూడా మనం నెయిల్ అనేది శుభ్రంగా రుద్దుకోవాలి. అలానే వేళ్ళ మధ్యలో కూడా చక్క మన వేలు పెట్టి ఇలా మనం రుద్దితే ఆల్రెడీ మన కాళ్ళు అనేవి నాని ఉంటాయి కాబట్టి మట్టి అయితే వచ్చేసిద్దండి. నాకైతే వచ్చింది, నేను ఇలానే చేసుకుంటాను. మరీ పార్లర్ అంతా కాకపోయినా కానీ నేను ఇది ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు కూడా నేను చేశాను. మన వీడియోస్లో కూడా ఉంటుంది అది, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నేను ఎలా చేశాను అనేది. ఎప్పుడు కూడా నేను ఇలానే చేసుకుంటాను, కొంచెం ప్యాక్లో కొంచెం మార్చుకుంటాం తప్ప నేనైతే ఇలానే చేసుకున్నాను. మొత్తం బ్రష్ పెట్టి రుద్దుకొని నీళ్ళైతే పక్కన పడేసేసానండి. ఇప్పుడైతే నేను శుభ్రంగా రుద్దుకొని ఈ ప్యాక్ని అయితే వేసుకుంటున్నాను. కింద నాకు కొంచెం నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు లేకుండా లేదా ఒక క్లాత్ వేసుకొని కూడా చక్కగా మనమైతే ప్యాక్ వేసుకోవచ్చు.
ప్యాక్ వేసిన తర్వాత మనం ఒక అరగంట సేపు మొత్తం ఆరిపోయిన దాకా ఉండాలండి. నాకు అంత టైం లేక నేను 10 నిమిషాలు పావు గంటకే తీసేసాను. ఎందుకంటే చీకటి అయిపోతుంది, మళ్ళీ వీడియోకి లైట్ ఉండదు, మళ్ళీ నాకు కూడా టైం అయిపోతుంది. ఎందుకంటే బోల్డ్ గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడుక్కోవాలి నేను. ఒక 10 నిమిషాలనే కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేనైతే శుభ్రంగా కడుక్కున్నానండి. చూశారు కదా, మొత్తం ఈ టబ్బులోనే చేసుకుంటానన్నమాట అన్నీ. శుభ్రంగా కాడ ఆ ప్యాక్ ఎండిపోయిద్దండి. ఎండిపోయిన తర్వాత ఇలా నీళ్ళల్లో శుభ్రంగా దాన్ని కడిగేసేసుకొని కాళ్ళని పక్కన పెట్టుకొని ఒక పొడిగుడ్డ తీసుకొని ఆ కాళ్ళని అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు మొత్తం లాగేసేసుకొని, లేదా ఒక క్లాత్ అన్నా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఒక మాఫ్ తోటి కొట్టేసేసి, చూసారు కదా ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్యాక్ వేసుకుంటున్నాను. చక్కగా మంచి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. ఈ ప్యాక్ కూడా ఒక 20 నిమిషాలు అర్ధగంట సేపు ఉంటే మంచిగా వస్తాయండి మనకి. ఇప్పుడు మనం పార్లర్కి వెళ్ళామనుకోండి, ఒక 4-5 రోజులు బాగానే ఉంటాయి మన కాళ్ళు, మళ్ళీ యథాస్థితిగానే వస్తాయి. ఎక్కడైనా కానీ అక్కడ చేసిన అలానే వస్తాయి, మనం ఇక్కడ చేసుకున్న అలానే వస్తాయి. కాకపోతే మనం ప్రతిసారి చేసుకుంటూ ఉండలేం కదా. టైం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, టైం లేని వాళ్ళకైతే ఇది కొంచెం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాలన్నమాట దీనికి. అదండి, ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా మళ్ళీ నీళ్ళతోటి కడుక్కోవటమేను. అంతే, మంచిగా ఉంటాయండి. చక్కగా మనకి లోషన్ రాసేసుకుంటే మళ్ళీ ఒక నెల రోజుల దాకా, నేను నెల రోజులని చెప్తున్నా కానీ మళ్ళీ నేను చూసినసరికి 3 నెలలు 4 నెలలు అయిపోయిద్దానండి. నేను జాబ్కి వెళ్ళి 4 నెలలు ఇంతవరకు అసలు నేను చేసుకోలేదు కూడా. అది ఇంకా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా అయితే కాళ్ళను కడిగేసేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నాకు కొంచెం ప్లేసే ఉందండి. ఆ ప్లేస్లో లేసి మళ్ళీ నడవటానికి కూడా లేదు నేను. ఇక అక్కడే ఒక పీట వేసుకొని ఈ పని అంతా చేస్తున్నాను. ఇంకా ఆ పీట మీదే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, శుభ్రంగా అయితే కాళ్ళని శుభ్రంగా కడుక్కొని మంచిగా పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత, తుడిచింది స్కిప్ అయిపోయిందండి. చక్కగా ఇలా మన దగ్గర ఇప్పుడు వింటర్ కదా, ఆల్రెడీ సీజన్ కదా, చక్కగా మన దగ్గర క్రీమ్స్ ఉంటాయి, లోషన్స్, బాడీ లోషన్స్ ఉంటాయి. ఏదో ఒకటి తీసుకొని మంచిగా కాళ్ళకి అప్లై చేసుకొని, నచ్చితే గోల్డ్ రంగు వేసుకోవటం, నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవటం. నేనైతే చేతులకి వాటికి అన్నీ కట్ చేసుకున్నాను మంచిగా. ఊరికే నెయిల్ పాలిష్ వేసుకున్నానండి. నార్మల్గా అయితే నేను వేసుకోను, ఎందుకంటే మొన్న నేను కొత్తది కొనుక్కున్నాను అనమాట నెయిల్ పాలిష్. ఆ వీడియో కూడా ఉంది. మొన్న నేను సమ్మర్ వింటర్కి అనేసి క్రీమ్స్ కొన్నప్పుడు ఆ నెయిల్ పాలిష్ కొనుక్కున్నాను. సరే వేద్దాంలే అనేసి వేసుకున్నాను. మామూలుగా అయితే నేను నెయిల్ పాలిష్ వేసుకోను, అంటే ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉంటేనే వేసుకుంటాను తప్ప నార్మల్గా అయితే గోర్లు ఇలానే ఉంచేస్తాను. జస్ట్ అప్పుడు వేసుకున్నాను, అంటే ఈరోజు నేను వేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చకపోతే తీసేసేయచ్చు, లేదా మీకు గోల్డ్ రంగు ఇష్టం ఉంది, నాకు బాగా వేసుకుంటాను అనుకుంటే వేసేసుకోవచ్చు. అప్పటికి చీకటి అయిపోయింది, లైట్ కూడా వేసేసాము. ఇంకా నేనైతే నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను. ఏదో మాట్లాడుకుంటా మా హస్బెండ్ తోటి వేసుకుంటున్నాను అంతే తప్ప మరీ నేను వీడియో కోసమే వేసుకోవటం అట్లా ఏం కాదండి. నార్మల్గా అయితే అసలు నేను వేసుకోను, అలానే లైట్ తీసేసుకుంటాను. సో మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మొత్తానికి అయితే ఈరోజు నేను నెయిల్ పాలిష్ వేసుకున్నానండి. ఈ పని అయితే అవజేసేసాను. ఇంకొక పని డ్యూ ఉండిపోయిందండి నాకు. నాది ఏంటంటే అలోవెరా ఒకటి ఉండిపోయింది, అది హెయిర్కి పెట్టుకోవాలి. ఎప్పటి నుంచో కట్ చేయాలనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను అయితే అది పెట్టడానికి ట్రై చేస్తాను. సో మొత్తానికి నెయిల్ పాలిష్ వేసుకున్నానండి. ఈ రోజుకి ఈ పని అయిపోయిందనమాట. సో ఇంతేనండి, నేను సింపుల్గా ఇంట్లోనే పార్లర్కి వెళ్ళకుండా మన ఇంట్లో ఉన్నతోనే నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ప్యాక్ వేసుకునేటప్పుడు పచ్చిపాలను వాడితే బాగుండిద్దండి, స్మూత్గా ఉంటాయి అన్నమాట పచ్చిపాలు. పెరుగు వేసుకున్నా పర్వాలేదు. సో నేను కాసిన పాలు ఉన్నాయని కాసిన పాలు వేసుకుంటున్నానండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది నా నెయిల్స్ తప్పకుండా కామెంట్స్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.